ఒకసారి ఒక 2 ప్లేట్స్ మౌనం పాటిద్దాం డాక్టర్ గారు అందరూ మౌనం పాటిద్దాం. జస్ట్ 2 మినిట్స్. రండి సార్, రండి రానా అందరికీ గ్రూప్ ఫోటో తీద్దాం. ఉన్నాడు ఒక్క నిమిషం ఉన్నాడు. జరిగి అందరూ వస్తారు సార్. రామ్ సార్, సార్ చూడండి సార్. ఏ చిన్న బాబు అంతా చెప్తాం. ఓకే. ఓకే సార్. ఇది ఎంబీబీఎస్ అయిపోయే ముందే ఆర్మీలో జాయిన్ అయ్యారండి. జాయిన్ అయిన తర్వాత ఆయన మల్టిపుల్ లొకేషన్స్లో పోస్టింగ్స్ అయ్యారు. అంటే లదాఖ్లో, మళ్ళీ ఇది సిక్కిం, ఇంకోటి బరేలీ, సికింద్రాబాద్, అట్లా మల్టిపుల్ లొకేషన్స్లో సర్వ్ చేశారు. 1962 చైనా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. మళ్ళీ 1965 ఇండో పాక్ వార్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. అంటే సోల్జర్గా దేశ సేవ చేస్తే దాన్ని దేశ రుణం తీర్చుకున్న వాళ్ళు ఏమవుతాం యాక్చువల్లీ. కానీ అయినా దేశానికి ఎంత సేవ చేసినా దేశ రుణం తీర్చుకోదు మనతో. వాట్ ఎవర్ మైట్ బి, ఐ లైక్ ఇండియా, వీఆర్ ఇండియన్స్. ఓకే, మీరు చెప్తారా మేడం? ఆయన క్యాప్టెన్గా ఆర్మీలో సేవ చేసి వచ్చి మళ్ళీ సూర్యాపేటలో 20 సంవత్సరాలు ప్రజలకు
ఆహార్నిషంగా సేవ చేసింది. మరియు కొంతమంది పేదవాళ్ళకు కూడా ఉచిత ఆపరేషన్లు చేసి తనంటూ ఏదో నిరూపించుకున్నారు. చాలామంది పేదవాళ్ళకు కూడా పైసలు లేని వాళ్ళకు చాలామందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. అది సూర్యాపేట ప్రజలు రుణపడి ఉంటారు. సార్ చాలా ఒక రెడ్డి కుటుంబం నుంచి వచ్చినా కూడా పేద ప్రజలకు సేవ చేసింది. డాక్టర్స్లో రంగారెడ్డి డాక్టర్ తర్వాత మళ్ళీ పుల్లారెడ్డి డాక్టర్ అని పేరు తెచ్చుకున్నారు. ఆర్మీ దేశానికి సేవ చేశారు, సూర్యాపేట ప్రజలకు కూడా చేశారు. ఓకే సూపర్. సార్ నా పేరు వెంకన్న. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు చేసి వచ్చాను. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఐవీ కోఆర్డినేటర్ని. తర్వాత కెప్టెన్ పుల్లారెడ్డి గారు ఆర్మీలో సర్వీస్ చేసి డాక్టర్గా అక్కడ జవాన్లకు సేవ చేశాడు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రజల కోసం ప్రజలకు ఇక్కడ సూర్యాపేట ప్రజలు మ్యాక్సిమం సూర్యాపేట డిస్ట్రిక్ట్లో అందరికీ కెప్టెన్ పుల్లారెడ్డి గారు అంటే అందరికీ తెలియని వారు అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకు చాలా సేవ చేశారు. అక్కడ దేశ సేవ చేశారు, ఇక్కడ ప్రజలకు కూడా చాలా సేవ చేశారు. ఆయన చేసిన సేవలను మనం మరవలేము. కాబట్టి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి మా మాజీ సైనికులందరూ వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి ఇది చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అన్న అటుకోండి. పోండి వాళ్ళతో పాటు పోండి. నిలబడతారా నిలబడండి.